హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నేను మీకు ఎపిలెప్సీ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎపిలెప్సీ అంటే మీకు కామన్గా మనం బయట మాట్లాడే ఫిట్స్ వచ్చినాయండి, లేదంటే మూర్ఛ వ్యాధి వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎపిలెప్సీ అనేది ఎందుకు వస్తుంది అంటే అబ్నార్మల్ బ్రెయిన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వల్ల వస్తుందండి. అంటే నార్మల్గా మన బ్రెయిన్లో ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఉంటుంది. దాన్ని మనము ఈఈజీలో ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం నార్మల్గా. ఇప్పుడు హార్ట్కి ఈసీజీ ఎలా ఎంత ముఖ్యమో అలాగే బ్రెయిన్కి ఈఈజీ అని ఉంటుంది, ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్ అంటాము. సో ఇది బ్రేవ్ లో మనకి బ్రెయిన్ లో డిఫరెంట్ వేవ్ ప్యాటర్న్స్ రన్ అవుతూ ఉంటాయి. సో నార్మల్ గా రెస్ట్ లో ఉన్నప్పుడు, యాక్టివ్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ కొన్ని నార్మల్ ప్యాటర్న్స్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయండి. ఎప్పుడైతే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వచ్చి స్పైక్స్ వచ్చినప్పుడు సీజర్స్ అనేది నార్మల్ గా మనకి కనపడుతూ ఉంటుంది. సో సీజర్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ సీజర్స్ అంటే మెయిన్ ఎలక్ట్రికల్ ప్రోగ్రెషన్ లో, బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ ప్రోగ్రెషన్ లో వేరియబిలిటీ వల్ల వస్తూ ఉంటుంది. ఈజీలో ఫైండ్ అవుట్ అవుతూ ఉంటుందండి. సో జనరల్ గా అందుకే చాలా మంది న్యూరో డాక్టర్స్ ఎంఆర్ఐ బ్రెయిన్ తర్వాత ఈజీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. సెకండరీ సీజర్స్ అనేది ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కానీ, బ్లడ్ క్లాట్స్ వల్ల కానీ, వేరే వేరే కాజెస్ అంటే ఏదైతే కాజ్ మనకి తెలిసిందో ఎంఆర్ఐలో వాటిని జనరల్ గా సెకండరీ సీజర్స్ అంటాము. మీకు ఈ ఫిట్స్ అనేది మెడికేషన్స్ ఒక్కొక్కసారి సింగిల్ డ్రగ్, డబుల్ డ్రగ్, డ్యూయల్ డ్రగ్ తో స్టార్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్ ఫస్ట్ ఎప్పుడు కూడా సింగిల్ డ్రగ్ తోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ మెడిసిన్ తో అది రికవర్ అవ్వట్లేదు అంటే కనుక డ్రగ్ కాంబినేషన్ మారుస్తూ ఉంటారు. కొన్ని సీజర్స్ ఉంటాయండి, అవి బ్రెయిన్ ట్యూమర్ వల్ల, క్లాట్ వల్ల వస్తే కనుక అవి సర్జరీ చేసి ఏదైతే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుందో సీజర్స్ ని, ఆ పార్ట్ ని ఎక్సైజ్ చేయడము, రిమూవ్ చేయడము, క్యూర్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని ప్రైమరీ సీజర్స్ లో కూడా రెసిస్టెంట్ సీజర్స్ ఉంటాయి. అంటే మెడికేషన్ కి రెస్పాండ్ అవ్వని సీజర్స్. అవి కూడా కొన్ని రకాల బ్రెయిన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దానితో సీజర్స్ ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.